మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే ఎవరి పాలైందిరా తెలంగాణ అనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ కి సంబంధం లేని వాళ్లు, ఉద్యమంలో లేని వాళ్లు కీలక పదవుల్లో ఉండడం చూస్తే బాధేస్తోందన్నారు రాజగోపాల్ రెడ్డి. ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగిన వారే ఇప్పుడు ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రాణత్యాగం చేసిన అమరుల ఆత్మ ఘోషిస్తుందేమోనని ఆవేదన వ్యక్తం చేశారు రాజగోపాల్ రెడ్డి. ఉద్యమం నాటి పరిస్థితులే నేటికీ కొనసాగడం బాధాకరమన్నారు. ఆయన ఏ పార్టీలో ఉన్నా తనది ప్రజల పక్షమేనని స్పష్టం చేశారు. అది ఇప్పటికి కూడా ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచిస్తే ఎవడి పాలైందిరా తెలంగాణ. తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసిన అమరవీరుల ఆత్మ ఏడుస్తుండొచ్చు, బాధపడుతుండొచ్చు. నిజమైన ఉద్యమకారులు ఇప్పుడు ఎవరన్నా తెలంగాణ ఉద్యమ ఫలితాలు తెలంగాణ వచ్చిన తర్వాత బాగుపడ్డారా? లేదు, న్యాయం జరగలేదు. తెలంగాణకు ఉద్యమానికి సంబంధం లేనోళ్ళు, కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఆంధ్ర పాలకుల మోకాల చేతులు దాకి నీళ్ళు లాగేటోళ్ళే మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు. నిజం కాదా? ఇది నిజం కాదా? పార్టీలు వేరైనా రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఉన్నట్టు మాట్లాడతాడు. మీ అందరికి తెలుసు. ఏనాడు కూడా నేను భయపడలేదు. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా ప్రశ్నించే గొంతు లేకుండా ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విధంగా ప్రతిపక్షం లేకుండా చేస్తే 2018లో ఒక శాసనసభ్యునిగా నేను రాజీనామా చేస్తే నన్ను ఓడగొట్టాలంటే మొత్తం ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చిండ్రు. అది నా రక్తం. అది ఎప్పుడు ప్రజల పక్షాన మీరెట్లా పాడుతుంటారో, ఎప్పుడైతే పేదలకు అన్యాయం జరుగుతుంటుందో, దోపిడీ జరుగుతుంటుందో, ప్రజల పక్షాన ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు మీ వెంట రాజన్న ఉన్నాడు. నేను ఈరోజు మాటిస్తున్నా,